గుడ్ బాయ్. సార్ 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 కొంచెం పెట్రోల్ ఖర్చుల కన్నా డబ్బులు ఇవ్వండి సార్. చూద్దాంలే పద. సార్ కనీసం అమ్మాయిలకి ఆఫీస్ క్యాబ్ అన్న బుక్ చేయండి సార్. అది ఆఫీస్ క్యాబేరా? ఆఫీస్ క్యాబా? ఇప్పుడు కార్ అనుకో ఏసీ వేసుకుంటారు, ఏసీ వేసుకుంటే జలుబు చేస్తుంది, జలుబు చేస్తే హెల్త్కి మంచిది కాదు కదరా. అదే ఆటో అనుకో ఫ్రెష్ ఎయిర్ ఫ్రీ ఎయిర్, అలాగే ఫ్రీ ఎయిర్ ఫాల్ కూడా. షాంపూలని కండిషనర్లని చెప్పి శాలరీ మొత్తం మెయింటెనెన్స్కే వాడతారు కదా, ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేరా? మీ మేనేజ్మెంట్లో ఉంటే అందరూ మేనేజ్ చేసుకోవాల్సిందే. ఏంట్రా? ఏం లేదు సార్, మీకు ప్రెజెంటేషన్ ఉన్నట్టుంది, మర్చిపోయారా? ఫస్ట్ అయినా బాగా షార్ప్ ఉన్నావు, వెరీ గుడ్. పద. బ్యాగ్ ఇటు ఇవ్వండి సార్, నేను పట్టుకుంటాను. అవసరం లేదు, పద. సార్ 1 minute. స్మైల్. ఈరోజు క్యాప్షన్ ఏంటి? మా మేనేజర్ లాస్ట్ డే. జస్ట్ కిడ్డింగ్ సార్, జేకే జేకే. ఇలాంటి జేకేలు వేసావనుకో నేను పీకేయడానికి ఎక్కువ టైం పట్టదు, అర్థమవుతుందా? సార్ ఎందుకే అలా అంటావు? మాన్సా గారు, మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుందండి. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. నిజంగానా? లేదు, జస్ట్ కిడ్డింగ్. కానీ ఇలాంటి అప్రోచ్లకి నేను పడను. మరి ఇంకెలాంటి అప్రోచ్లకు పడతారండి? అది నీ వల్ల కాదు. నా వల్ల కాదనేది ఏది లేదండి. ఓ, ఓవర్ కాన్ఫిడెన్సా? కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సర్లే చూద్దాం. ఎంతసేపు నుంచి వాళ్ళరా? రే సైలెంట్ ఉండరా. మై డియర్ టీమ్మేట్స్, ఈరోజు మన ఆఫీస్లో జరిగేది ప్రెజెంటేషన్ కాదు. అదేంటి ప్లాన్ మార్చేసావా? నాకు తెలియకుండా ఎందుకు మార్చేసావు? సాయిజా, లెట్ మీ కంప్లీట్. సారీ సారీ సారీ. ఒక యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో మీరందరూ నా సైనికులు. ఈ యుద్ధం ఎలాగైనా మనం గెలిచి తీరాలి, అండర్స్టాండ్? నోటితో చెప్పండి రా. గట్టిగా వినబడలే. ఆపు. సారీ సార్. చూడు మనసా, నా క్లయింట్స్ వచ్చాక వాళ్ళ ముందు రీల్స్ వ్లాగ్స్ అని చెప్పి పిచ్చి చచ్చలేకు, అర్థమవుతుందా? వాళ్ళు రాకముందు చేసుకోవచ్చా సార్? సాయిజా, తిని ఫోన్ లాక్కో. చేయండి సార్. వదిలే. ప్రేమ్, ఈరోజు నీది ఫస్ట్ డే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని నేర్చుకో. ఎవరి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని ప్యాపిడో టెంటెమలాశాలు నా దగ్గర చూపించుకో, ప్రణవ్ దగ్గర నేర్చుకో. సార్ నాకేమొచ్చు సార్. సాయిజా, వీడికి ఏం రాదంటే రీప్లేస్మెంట్ చూడు. సార్ ప్రేమ్ నా బాధ్యత సార్, వాడికి అన్నీ నేర్పించేదాకా నేను నిద్రేపోను. వెరీ గుడ్. అంటే నేను నిద్రపోవచ్చా? ఇకపోతే టీమ్ లీడర్. నా ప్రెజెంటేషన్ కడ్డు రాకుండా ఏమైనా చేసుకో. సో మై డే టీమ్మేట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఇవ్వాల్సింది ప్రెజెంటేషన్ మీరు. పొద్దున్నే మోటివేషన్ క్లాస్లో ఎందుకు? నాకెవరు మోటివేషన్ ఇవ్వరు కదా, అందుకే వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళల్లో నన్ను నేను చూసుకుంటాను. ఓ నైస్. ఎదుగో. థ్యాంక్స్. వాడికి ధైర్యం సరిపోలేక మనకి ధైర్యం చెప్పాలనుకుంటున్నాడు రా. మళ్ళీ రాజ్యము, దానికి మీరంతా సైనికులు అని చెప్పేసి ఏదో ఓవర్ యాక్టింగ్ ఒకటి. నాకే అనుకున్నాను, నీకు కూడా సేమ్ అనిపించిందా? మేనేజర్లు అందరు ఇంతేరా, మనకి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. మనం గొడ్డు చాకరీ చేసి ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తే ప్రాజెక్ట్ మొత్తం మేమే చేసామని క్రెడిట్స్ దొబ్బేస్తారు. వాడప్పా, రేపొద్దున మేనేజర్ అయితే నువ్వు కూడా ఇంతే కదా? చాచా, నేను అలా చెయ్యను రా. సర్లే, ఈరోజు ఏదో ప్లాన్ ఉందన్నా. అది చేయాల్సింది నువ్వు కాదురా, వీడు. ఏం చేయాలి ఇప్పుడు? పృథ్వీగాని బ్యాగ్లో హార్డ్ డిస్క్ ఉంటుంది, అది నువ్వు ఎత్తేయాలి. 1 minute. ఆ తర్వాత
రే ఇదెక్కడదిరా? నేను నైట్ నువ్వేగా చెప్పావు, అందులో కలెక్షన్ ఉందా? ప్రెజెంటేషన్ ఉంది. ఓ, ల్యాప్టాప్లో ఇంకో కాపీ ఉందేమో. నిజమే. వాడి హార్డ్ డిస్క్ లేపేసి అందులో ఉన్న ప్రెజెంటేషన్ కాపీ డిలీట్ చేయాలి. నేను ఇప్పుడు స్కంద మూవీలో రామ్లాగా ఎతకలేక రావాలా? అంత సీన్ లేదమ్మా ఇక్కడ. హార్డ్ డిస్క్ సంగతి నువ్వు చూసుకో, ల్యాప్టాప్ సంగతి నేను చూసుకుంటా. జాబ్ డన్. ఎలా రా? ఆయన పికప్ డ్రాప్ మనమే కదా. ఆయన నాకు బ్యాగ్ ఇచ్చి మెడికల్ షాప్కి వెళ్ళాడు. ఎంత నమ్మకం నా పైన. మా ఫస్ట్ డే అద్దరు కొట్టేశారా ప్రేమ్? ఇప్పుడు తెలుసు నాకు కాంప్లిమెంట్స్ వద్దు కానీ ఇంక్రిమెంట్ మాత్రం కావాలి. రే నేను మేనేజర్ అయ్యాక నువ్వే నా అసిస్టెంట్ మేనేజర్వి. మరి నేను హెచ్ఆర్ రా. ఓకే. మరి నేను నువ్వు మంతాలకే బ్రో, వదిలే. మనోడు చెప్పాడు కాబట్టి నిన్ను ఉంచేస్తా. మరి నేను నువ్వు వాటి టీం కాబట్టి నువ్వు ట్రాన్స్ఫరే. మరి నేను నువ్వు ఇలాంటి వాడవని నాకు ముందే తెలుసు, కానీ వీడి చేస్తాడనుకోలేదు. రేయ్ మళ్ళీ తప్పించుకున్నాడు రా. ఇప్పుడు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సిన టైం కాదు, ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన టైం. బైరా మామ, బైరా ప్రేమ్. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో. నైట్ ఈ మంది వద్దామా? అదేంటి మనల్ని పీకేస్తున్నాడు కదరా. మిమ్మల్ని ఏమో కానీ నన్ను మాత్రం పక్క తీయేస్తాడు. ఇంక రేపటి నుంచి మనం ప్యాపిడోనే. హే, నాదే అదే ప్లాను. నా ఏరియాలో మాత్రం రాకే. అరే ఏంట్రా మీరు, ముందైతే ప్రెజెంటేషన్ ఓకే అవ్వనివ్వండి. మావా గుండెల మీద చేసుకుని చెప్పు. పృథ్వీ ఇచ్చిన ఐడియా కానీ ప్రెజెంటేషన్ కానీ బాలేవా? బానే ఉంది. బాగానే ఉన్నాయి కాదు, అద్దిరిపోయింది. ఆ ప్రెజెంటేషన్ని క్లయింట్స్ నో చెప్పారంటే వాళ్ళకి బుద్ధి లేదని అర్థం. నిజంగా అంత బాగుందా బ్రో? ఇచ్చి పడేశాడు. రే మీరేంట్రా వాడికి సపోర్ట్ చేస్తున్నారు? అరే నా టీం కదరా మీరు. సర్లే ఆడక. నాకు డౌటు, ఇంతకీ నీకు పృథ్వీకి ఏంటి గొడవ? నేను చెప్తా. స్కూల్ పిల్లల కంగారు పడక, ప్రశాంతంగా చెప్పు. మన మాస్కి ఒకరోజు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. సార్ మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది సార్. 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. సేవింగ్స్ కూడా ఏం లేవు సార్. ఐఎమ్ సారీ రా, మనకు శాలరీస్ చాలా లేట్గా వస్తున్న విషయం నీకు తెలుసు కదా. సార్ ఈ సార్ మాస్ ఐ కెన్ అండర్స్టాండ్, కానీ సడన్గా లక్షలు ఇవ్వడానికి ఇదేమీ మీ రిలేటివ్స్ హౌస్ కాదు. అప్రూవల్ కూడా చాలా కష్టం. ఐఎమ్ సారీ సార్. కావాలంటే నా శాలరీలో నుంచి కట్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మాస్ చెప్తే అర్థం కావట్లేదా? నా చేతుల్లో ఏం లేదు, అర్థమవుతుందా? మేనేజర్వి నువ్వే కదా. నీ ఎంప్లాయీస్ని నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నేను మీ మేనేజర్ని, మీ గార్డియన్ కదా అన్నీ చూసుకోవడానికి. ఎనీవేస్ ఐ ట్రై మై బెస్ట్. నువ్వు కూడా వేరే ఆప్షన్ కూడా చూసుకో. నువ్వు మేనేజర్ అయి ఉండి నీ ఎంప్లాయీస్కి ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? ఏదో ఒక రోజు నీ ముందు మేనేజరే చూపిస్తా, అప్పుడు నా ఎంప్లాయీస్ని ఎలా చూసుకుంటానో నువ్వు చూసి నేర్చుకో. మన మేనేజర్ అంతా గీరము మనిషా. అప్పుడప్పుడు సైగైపోతూ ఉంటాడు కానీ మనిషి మంచోడే. కాకపోతే మాస్ ఆ రోజు జరిగిన దానివల్ల బాగా అప్సెట్ అయ్యాడు. నువ్వేమన్నా అనుకో, నా ఓటు మాస్ గాడికే. రే మన టీఎల్ రా. పోనీ టీఎల్ మాస్ గాడికే. తప్పులేదు, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నాకు ఎక్కువ రోజులు ఉండాలని లేదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన రీజనే వేరు. ఆ రీజన్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఏంట్రా రీజన్? అవును, వచ్చిన రీజన్ మర్చిపోయానేంటి? రే ఆ రీజన్ ఏంటో చెప్పరా.
అది నేనే. ఎవరి అందమైన అమ్మాయిని చూస్తున్నారు కదా, అది నేనే. యునో వాట్, ఈరోజు మా ఆఫీస్లో ఒక ప్రెజెంటేషన్ ఉందని చెప్పాను కదా, అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది. జస్ట్ మిస్, లేకపోతే మీకు లైవ్లో చూపించేదాన్ని. వెయిట్, ఐ విల్ షో యూ సమ్వన్. గాయ్స్, ఇందాక పెద్ద గొడవ జరిగిందని చెప్పాను కదా, దానికి కారణం వీడే. వీడేనా? సారీ, ఇతనే మిస్టర్ ప్రేమ్. వెరీ కన్నింగ్ ఫెలో. కన్నింగా? ఐ మీన్ క్యూట్ ఫెలో. మీ దృష్టిలో క్యూట్గా ఉన్న వాళ్ళందరూ కన్నింగా? చీచీ, నో నో. చూసారా మీ ఇన్ఫ్లుయెన్సర్ మీ అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో? హే, నేను అలా అనలేదు. నువ్వు క్యూట్గా ఉన్నావని చెప్పడం కూడా తప్పైపోయింది. కన్నింగ్ అని కూడా అన్నావు. ఏంటి నీ బాధ? నా బాధ ఏంటో చెప్తే తీరుస్తావా? బ్యాడ్ మీనింగ్ అయితే బొక్కలో దోయిస్తా. స్ట్రైట్ మీనింగే. అసలు నాకు ఈ జాబ్లో తక్కువ శాలరీ వచ్చిన ఎందుకు జాయిన్ అయినా తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వు నిన్న నాకు డాష్ ఇవ్వడం వల్ల నా గుండెల్లో ఏదో. ఆగాగు, డాష్ ఇచ్చింది నేను కాదు, నువ్వు. పొన్నేనే. నువ్వు డాష్ ఇవ్వకుండా ఉంటేనే జాబ్లో జాయిన్ అయిపోయాను. ఇంకా ఇచ్చుంటేనా హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాడివి. అబ్బా, కొంచెంసేపు ఈ పోలీస్ స్టేషన్ హాస్పిటల్ పక్కన పెట్టి నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఏమన్నా మాట్లాడుకుందామా? ఎందుకు మాట్లాడాలి? నువ్వు నాతో సాఫ్ట్గా మాట్లాడంటే ఏం చేయాలి చెప్పు? అయినా నాకు నీలా కన్నింగ్ ఉండే వాళ్ళతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. ఓయ్, నేను కన్నింగ్ కాదు. అయితే ప్రూఫ్ చేసుకో. ప్రూవ్ చేయాలా? దీనికి చేసేద్దాం. This app belongs to Trust and Ethics, which is very arrogant. Cha, ఇలా కాదు. This app belongs to Trust and Ethics, which is very accountable to the people who trust themselves. The greatest is Sachin Tendulkar. ఇలా కాదు, ఇంకొంచెం డిఫరెంట్గా ఎలాగైనా ట్రై చేస్తే కొంచెం. డోర్ నాక్ చేసి రావాలని తెలీదా మౌనిక? సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్రా. పిలిచారా సార్? పిలిస్తేనే కదా ఇక్కడికి వచ్చావు. ఇట్రా. ఇంకా దగ్గరికి రా. ఇంకొంచెం. నేను నీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వింటావా? యాక్చువల్లీ నేను ప్రెజెంటేషన్ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. అంటే మెయిన్ ఆఫీస్ నుంచి అప్డేట్ నిన్నే వచ్చింది, సో టైం దొరకలేదు. అందుకని. సార్, నేను ప్రెజెంటేషన్ నీకెందుకు ఇస్తాను మౌనిక? నువ్వు నాతో మాట్లాడడానికి చాలా భయపడతావు, ఇంకా క్లయింట్ ముందైతే కళ్ళు తిరిగి పడిపోతావు. అందుకే నేను జస్ట్ ప్రిపేర్ అవుతాను, నువ్వు అందిస్తూ ఉండు. ఓకే? యా, ఓకే సార్. లెట్స్ స్టార్ట్. అందులో ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా? మౌనిక, ఫస్ట్ లైన్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పట్టాభి. యా, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ పట్టాభి. We are very happy and delighted to have you here. మౌనిక, హలో. సార్, ఏమైంది? సారీ సార్. మనం ఉండే సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? మైండ్ ఇక్కడ లేదా?
అనవసరంగా పిలిచాను నిన్ను. ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. పో బయటికి. ఐ సెడ్ గెట్ అవుట్. ఎందుకు? ఎవరి మీద ఉన్న కోపం ఇంకెవరి మీద చూపిస్తున్నావు? నాకెవరి మీద కోపం లేదు. తెలుస్తుంది. ఏం తెలుసు నీకు? అసలు నీకే కాదు, ఈ ఆఫీస్లో ఎవరికీ ఏమీ తెలీదు. ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? ఆ క్లయింట్ ఆల్రెడీ జూమ్ కాల్లో పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాడు కదా. కానీ క్లయింట్ మాత్రమే ప్రెజెంటేషన్కి రావట్లేదు. వాడితో పాటు ఒక చెత్తనా కొడుకు కూడా వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? ఆ ప్రసాద్ గాడు. అంటే హెడ్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కదా. వాడే. నాకున్న ఒకే ఒక ఎనిమి. తనొస్తే ఏమవుతుంది? ఏమవ్వడం కాదు, తేడా వస్తే బ్రాంచే ఉండదు. ఈ ఆఫీస్లో ఎంప్లాయీలు అందరూ రోడ్డు మీద పడతారు. కానీ తనెందుకు అలా చేస్తాడు? ఎందుకంటే వాడికి నాకు అసలు పడదు కాబట్టి. ఈ విషయం మనోళ్ళకి తెలియక నా హార్డ్ డిస్క్లు దొబ్బేయడం, నా ప్రెజెంటేషన్ ఫైల్స్ డిలీట్ చేయడం, మేనేజర్ మీద జోక్ లేయడం, అసలు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. మీరు మా తొందరపడకు సుందరగా చూసినందుకు వెరీ హ్యాపీ. ఐఎమ్ రామకృష్ణ, రామ్ అండ్ కృష్ణ. సో అన్నా, ఈ తొందరపడి సుందరవాదం కాదన్నా, ఇంకా అక్కడే ఉండిపోయావు. అన్నా ఇది సాఫ్ట్వేర్ మేనేజర్. రిలీజ్ లేదా? సారీ గైస్. అరే మళ్ళీ రోజు యాక్షన్. హాయ్ గైస్, నా పేరు పృథ్వీ, దీని పేరు రంజిత్ బాబు. అదే ప్రేమ్ రంజిత్. దీని మాస్ మొహమ్మద్ ఆరిఫ్ అలీ షేక్ అబ్దుల్ ఖాదర్ చిలాండే. సో ఈ ముగ్గురు ఎందుకు వచ్చామంటే, సాఫ్ట్వేర్ మేనేజర్ ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో చేస్తున్నందుకు రీజన్ ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్ గా నన్ను కమెంట్స్ లో తిడుతున్నారు అనమాట. అదే ఈ సిరీస్ అయినా కంప్లీట్ చేస్తావా, లేకపోతే మధ్యలో ఆపేస్తావా, లేకపోతే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో అని చెప్పి డిఫరెంట్ కమెంట్స్ పెడుతున్నారు. కానీ సిరీస్ ని మాత్రం చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో అందరికీ ఐ వాంట్ టు ప్రామిస్ యూ దట్ ఇక్కడ నుంచి ప్రతి వీడియోస్ కంప్లీట్ చేస్తాను. గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ని రిలీజ్ చేస్తాను మీరు అడిగినట్టునే. సో మీరు అడిగింది నేను చేస్తున్నాను కాబట్టి నేను అడిగింది కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అదేంటంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ తర్వాత ముందు సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కానీ అప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి. పద. అన్నా ఆ, ఇంకోటి ఉందన్నా, మర్చిపోయారా? నాకు గుర్తుందిరా, అందుకే కదా వీడియో రిలీజ్ చేస్తున్నాను. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఈ సిరీస్ లో నా పిఏగా యాక్ట్ చేసిన సాయిజ బర్త్డే ఈ రోజు. సో కమెంట్స్ లో అందరూ తనకి విష్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? హ్యాపీ బర్త్డే సాయిజ. బాయ్. హ్యాపీ బర్త్డే సైజా. నీకు మానస సైజా